నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ కేటగిరీలలో నోటిఫికేషన్లు విడుదల చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో, ఈ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వివిధ నోటిఫికేషన్స్ జారీ అవుతున్నాయి. దీనిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి తాజా నియామకం ద్వారా ఒకేసారి 10,000 పోస్టులకు భర్తీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, చాలా వరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ని కూడా కంప్లీట్ చేసేటువంటి దిశగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కనపడుతుంది. రైల్వేలో ఉన్నటువంటి నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. భారతీయ రైల్వే భారీ స్థాయిలో తాజాగా ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని తాజాగా జారీ చేసింది. 10వ తరగతితో పాటుగా సంబంధిత విభాగాలలో ఐటీఐ, డిప్లొమా చేసిన వారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇక దీనికి వయోపరిమితి విషయానికి వస్తే 2025 జూలై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదని, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు సడలింపులు ఉంటాయంటూ కూడా దీంట్లో పేర్కొంది. సో ఇప్పటికే ప్రారంభమైనటువంటి దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల అంటే మే 11వ తేదీ వరకు కొనసాగుతుంది. మే 11తో ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది. ఆలోపే మీరు అప్లై చేసుకోవాలి. సిబిటి విధానంతో ఈ యొక్క పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లుగా కూడా తెలిపింది. దరఖాస్తు ఫీజును జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించగా, మిగతా అభ్యర్థులకు రూ. 250 నిర్ధారించారు. ఇవి చెల్లించి ఆ యొక్క దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా వెల్లడించారు. ఇక రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి ఈ దరఖాస్తులు నేరుగా చేసుకోవచ్చు. మీరు కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. లేదు అంటే దగ్గరలో ఉన్నటువంటి నోటిఫికేషన్ సెంటర్లకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వారే యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి దరఖాస్తు ఫామ్ని కూడా ఫిల్ చేసి మీ చేతిలో పెడతారు. ఏదేమైనా కూడా 10,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ తాజాగా వచ్చినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రక్రియలో దరఖాస్తు చేసుకోండి. మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి.